హలో అస్సలం వాలేకుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. రండి క్రేజీగా హరా మసాలాతో టమాటా గ్రేవీ చూసేద్దాం. అవునండి, హరా మసాలాతో టమాటో చికెన్ గ్రేవీ టేస్ట్లో చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ శుభ్రం చేసుకున్న తర్వాత హరా మసాలా రెడీ చేయాలి. అది ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులోనే కొద్దిగా నూనె వేసి చక్కగా ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. మొన్న కామెంట్లో మా సిస్టర్ అడిగిందండి, ఎప్పుడు బావగారు చేసిందే కానీ చేస్తున్నప్పుడు వీడియో తీయవా అని. తన కోసమే మా వారు కర్రీ చేస్తున్నప్పుడు వీడియో తీసాను, చూసేయండి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత హరా మసాలా వేయాలి. హరా మసాలా అంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇందులోనే చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేయండి. చికెన్కి కొద్దిగా పసుపు రాసి పెట్టుకోవాలన్నమాట. నేను ఆంధ్ర అమ్మాయి అయినా తెలంగాణ కోడలనండి. నాకు 2 సైడ్ల వంటలు వచ్చు. ఇది మాత్రం తెలంగాణ వంటేనండి. మా వారు చాలా టేస్ట్గా చేస్తారండి ఈ వంట మాత్రం. ఇది గ్రేవీతో ఉంటుంది. దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత కస్తూరి మేతిని కూడా కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా కలుపుతున్నారో, చూస్తుంటేనే నాకు నోట్లో వాటర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు 2 టమాటాలను ఇలా ప్యూరీ చేసుకుని పెట్టుకోవాలండి. ఇది కంపల్సరీ అన్నమాట. ఈ ప్యూరీని ఈ మిశ్రమంలో వేసేయాలి. దీన్ని రైస్లో తినొచ్చు, బగారా రైస్లో తినొచ్చు, అలాగే రోటీలలో కూడా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా చక్కగా మిశ్రమం అంతా కలిసేలా కలిపేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోండి. అంతే, కర్రీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. మా వారు చేశారు కాబట్టేమో. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్.